హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్. జనరల్‌గా అందరికి ఉండే డౌట్ ఏంటంటే, మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో వర్క్ చేస్తే మనం బాండ్ బ్రేక్ చేయొచ్చా? 100% చేయొచ్చు. ఎలానో చెప్తా. మీరు జనరల్‌గా బాండ్ రెగ్యులేషన్స్ చదివితే, బాండ్ రెగ్యులేషన్స్‌లో ఏముంటదంటే, మీరు పక్కా 2 ఇయర్స్ ఈ కంపెనీలో వర్క్ చేయాలి. 2 ఇయర్స్ గనుక వర్క్ చేయకుండా ముందే మీరు క్విట్ అవుదాం అనుకుంటే, మీరు కొంచెం లంప్ సమ్ అమౌంట్ పే చేయాలి. 2,00,000 అవ్వచ్చు, 1,50,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఇప్పుడు మీరు బాండ్ బ్రేక్ చేస్తే గనుక మీరు పక్కా ఈ 1,50,000 గాని, 2,00,000 గాని పే చేయాల్సిందే. కానీ ఇక్కడ ఒక హ్యాక్ చెప్తా వినండి. జనరల్‌గా మనం ఏమనుకుంటాం అందరం మనకి 2 ఇయర్స్ బాండ్ ఉంది గదా! మనం నెక్స్ట్ కంపెనీకి 2 ఇయర్స్‌లో స్విచ్ అవ్వాలి గదా! అని ఎవరు వాళ్ళ ప్లేస్‌మెంట్ ప్రిపరేషనే చెయ్యరసలు. ఇంకా బాండ్ అయిపోతుందన్న 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో అందరూ జనరల్‌గా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు మీరు 1 ఇయర్ అయిన తర్వాత మీరు వేరే కంపెనీస్‌కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. వేరే కంపెనీస్‌కి ఇంటర్వ్యూ ఇయ్యడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుద్దంటే మీరు హెచ్ఆర్‌తో డిస్కస్ చేయండి. మీరు గనక అన్ని ఇంటర్వ్యూస్ క్వాలిఫై హెచ్ఆర్ రౌండ్‌కి గనుకెళ్తే మీరు హెచ్ఆర్‌కి చెప్పొచ్చు. ఇలా నాకు ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఇంత బాండ్ ఉంది. మీరేమైనా బాండ్‌కి హెల్ప్ చేస్తే నేను ఈ కంపెనీకి స్విచ్ అవ్వగలుగుతాను అని. అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తదంటే మీ బాండ్ బ్రేక్ చేయడానికి ఎంతైతే మనీ పే చేయాలో అదంతా నువ్వు వెళ్ళే కొత్త కంపెనీ బేర్ చేస్తది నీకోసం. దిస్ ఇస్ హౌ ద ఇండస్ట్రీ వర్క్స్. నేను చాలా మందిని చూసాను. వాళ్ళు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుంచి డైరెక్ట్‌గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి స్విచ్ కొట్టారు. స్విచ్ కొట్టేటప్పుడు వాళ్ళు సింపుల్‌గా బాండ్ బ్రేక్ చేశారు. బాండ్ బ్రేక్ చేశారు. వాళ్ళు ఎంతైతే లంప్ సమ్ అమౌంట్ పే చేయాలో అదంతా వాళ్ళ కోసం వాళ్ళు జాయిన్ అయ్యి న్యూ ఆర్గనైజేషన్ పే చేస్తదనమాట. దిస్ ఇస్ వెరీ కామన్. కాకపోతే దీని గురించి ఎవరికి అవగాహన లేకపోవడం వల్ల అసలు ఎవరు జనరల్‌గా ట్రైయే చేయరు. నా సజెషన్ ఏంటంటే నీకు గనుక మంచి స్కిల్ ఉండి, నువ్వు గనుక కంపెనీ స్విచ్ అయ్యే టాలెంట్ నీలో ఉంటే, సర్వీస్ బేస్ కూడా బాండ్ బ్రేక్ చేయొచ్చు. అప్పుడు కూడా నీకు నువ్వేదైతే న్యూ ఆర్గనైజేషన్‌లోకి వెళ్తున్నావో, ఆ ఆర్గనైజేషన్ నీ కోసం బాండ్ అమౌంట్ పే చేస్తది. నువ్వు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళినా పే చేస్తది. వీళ్ళు ఇది నీ పైన ఎక్స్‌ట్రాగా చేసే ఇన్వెస్ట్‌మెంట్. నీ సాలరీలో నుంచి ఎటువంటి డిడక్షన్స్ లేకుండా, అంటే నీ సాలరీ నుంచి ఎటువంటి మనీని కట్ చేసుకోకుండా సింగిల్ షాట్‌లో బాండ్‌కి ఎంతైతే మనీ కావాలో ఆ మనీ అంతా వాళ్ళే నీ కోసం పే చేస్తారు. దిస్ ఇస్ ఎ వెరీ, వెరీ యూజ్‌ఫుల్ హ్యాక్. అందరూ ఎవరైతే స్విచ్ అవుదాం అనుకుంటున్నారో ప్లీజ్ డు స్విచ్ ద కంపెనీస్. మంచి కంపెనీస్‌కెళ్ళండి. ఆ టాక్సిక్ లైఫ్‌లో, సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో మీకు ఉండటం ఇష్టం లేకపోతే ఇఫ్ యువర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ ఇస్ వెరీ గుడ్, మీ ఇట్స్ వెల్ అండ్ గుడ్, బాండ్ ఉన్నా చేయండి. మీకు నచ్చితే, మీకు నచ్చకపోతే స్విచ్ అవ్వండి. మీరేదైతే అమౌంట్ పే చేయాలో అది మీకోసం మీరేదైతే న్యూ ఆర్గనైజేషన్‌కి వెళ్తున్నారో ఆ ఆర్గనైజేషన్ పక్కా పే చేస్తది. ఇది ఫర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు జనరల్‌గా ఇంక కొన్ని కంపెనీస్‌లో ఎలా ఉంటదంటే మనకి బాండ్ ఏమి ఉండదు. కాకపోతే మనం 3 మంత్స్ ఆఫ్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాల్సి ఉంటదనమాట చాలా కంపెనీస్‌లలో. ఇక్కడ కూడా ఒక హ్యాక్ ఉంది. మీరు గనుక ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి స్విచ్ అవుతున్నారు. మీరు 3 మంత్స్ ఆఫ్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. కాకపోతే ఆ కొత్త కంపెనీకి చాలా ఫాస్ట్‌గా ఆన్‌బోర్డ్ చేసుకోవడానికి కావాలనుకోండి. మీరు వాళ్ళకి చెప్పొచ్చు. ఇలా నా ఎగ్జిస్టింగ్ కంపెనీలో నాకు 3 మంత్స్ బాండ్ ఉంది. 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంది. ఆ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయొద్దంటే ఎక్స్ అమౌంట్ పే చేయాలి అని. అప్పుడు మీరు ఏదైతే కొత్త న్యూ ఆర్గనైజేషన్‌కి వెళ్తున్నారో ఆ ఆర్గనైజేషన్ మీకోసం ఆ ఎక్స్ అమౌంట్ కూడా పే చేస్తది. ఇది మీ సాలరీ నుంచి డిడక్ట్ చేయకుండా మీకోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఎక్స్‌ట్రా అమౌంట్ అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇండస్ట్రీ వర్క్స్. మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఉన్న మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఉండే బాండ్ ఉంటే మీకోసం న్యూ ఆర్గనైజేషన్ ఆ బాండ్ బ్రేక్ చేయడానికి ఎంత మనీ అవుద్దో అంత మనీ పే చేస్తది. మనీ పే చేస్తే చాలు. ఏ యాక్ట్ తొక్కతోలు అంటే ఏముండవు. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. సెకండ్ థింగ్, మీరు గనుక నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. కానీ మీకు సర్వ్ చేయడం ఇష్టం లేదు. మీరెళ్ళే కొత్త కంపెనీకి ఫాస్ట్‌గా ఆ పొజిషన్‌ని ఫిల్ చేయాలనుకుంటే మీరు మీ కన్సర్న్‌ని వాళ్ళ ముందు పెట్టొచ్చు. వాళ్ళు కూడా మీకోసం ఏం చేస్తారంటే ఆ పర్టిక్యులర్ నోటీస్ పీరియడ్‌ని సర్వ్ చేయడానికి ఎంతైతే మనీ వాళ్ళు చార్జ్ చేస్తారో ఆ మనీ మీకు ఆ న్యూ ఆర్గనైజేషన్ ఇస్తదనమాట. ఇది నేను మా కంపెనీలో మా మేనేజర్ ఉన్నారు కదా! మా మేనేజర్ వాళ్ళ జర్నీని ఫస్ట్ టీసీఎస్ కంపెనీ నుంచి స్టార్ట్ చేశారు. టీసీఎస్ ఇంకేదో కంపెనీలో స్టార్ట్ చేశారు. అక్కడ ఆయనకు బాండ్ ఉండే అనమాట. 2,50,000 లాక్స్ బాండ్ అది. బాండ్ పే చేస్తే 2,50,000 లాక్స్ పే చేయాలి. సో, ఆయన ఏదైతే ఒక న్యూ ఆర్గనైజేషన్‌కి వెళ్ళాడో, ఆ న్యూ ఆర్గనైజేషన్ ఆయన కోసం 2,50,000 లాక్స్ పే చేసి ఆయన్ని ఆన్‌బోర్డ్ చేసుకుంది. నీకు గనుక స్కిల్ ఉంటే ఇండస్ట్రీస్, ఆల్ ద మార్కెట్ ప్లేస్ ఇస్ రెడీ టు పే ఫర్ యూ. ఇది మా మేనేజర్. ఇంకా మా కంపెనీలోనే ఒక ఎస్‌డి2 ఉంటారనమాట. ఆయన రీసెంట్‌గా కంపెనీ స్విచ్ అయ్యారు. ఆ కంపెనీ స్విచ్ అవుతున్నప్పుడు ఆయన 3 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా జస్ట్ 15 డేస్ నోటీస్ పీరియడ్ మాత్రమే సర్వ్ చేశారు. మిగతా 2 మంత్స్‌కి ఏదైతే నోటీస్ పీరియడ్ సర్వ్ చేయనందుకు ఏదైతే లంప్ సమ్ అమౌంట్ కంపెనీ అడిగిందో మా ఆర్గనైజేషన్, ఆ మనీ అంతా ఆ న్యూ ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్‌కి అయితే వెళ్తున్నాడో ఆ ఆర్గనైజేషన్ మొత్తం పే చేసింది. సో దిస్ ఇస్ హౌ వరల్డ్ వర్క్స్. నేను చాలా మందిని చూసాను. వాళ్ళు బాండ్స్ బ్రేక్ చేసి దే వర్ ఏబుల్ టు ఎక్సెల్ దేర్ లైఫ్. సో నౌ ఇట్స్ యువర్ టర్న్. బాండ్స్‌ని బ్రేక్ చేయండి. మీకు నచ్చిన కంపెనీస్‌కి వెళ్ళండి. బాండ్ ఉంది కదా అని అక్కడే ఆగిపోకండి. చెప్తున్నా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్‌ప్లోర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.
మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో ప్రతి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఒక వీడియో వస్తుంది. ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీ కెరియర్ని, మీకు జాబ్ తెచ్చుకోవడానికి కొంచెం బెటర్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. మీకు ఇంకేదైనా టాపిక్ పైన కానీ వీడియో కావాలనుకుంటే అది కూడా కమెంట్స్లో అడగండి. నేను పక్కా అన్నిటికీ రిప్లై ఇచ్చి ఐ విల్ డెఫినెట్లీ డూ ఏ వీడియో అబౌట్ దాట్. థ్యాంక్ యూ.